కుంభకోణం కావాలని ఈ గవర్నమెంట్ ఏదో రక కక్షపూరితంగా వ్యవహరించి మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది నిజమేనా? వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎటువంటి నిజాలు ఉండవు, పూర్తిగా అబద్ధాలు. దేనికంటే మీరు చేసిన తప్పు మీకు చుట్టుకుంది శాపం. మీరు తప్పు చేయకపోతే ఇది మద్యం అనే కదా, అన్ని విధానాల్లో మీరు చేసిన తప్పులే. కాకపోతే ఇప్పుడు మద్యం పేమెంట్ మేము తప్పు చేయలేదన్నప్పుడు మీరు బయటకు వచ్చి లెక్కలు చూపించాలిగా. కొన్ని 5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాల్లో ఎంత వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది, ఏంటి ఆదాయం ఎక్కువ వచ్చింది మేము ఈ రాష్ట్రానికి ఇచ్చేస్తున్నాం అని చెప్పారు, కానీ ఎంత ఆదాయం వచ్చిందనే లేదు. ఒక సైడ్ నుంచేమో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పేమెంట్ అని చెప్పేసి ప్రతిదీ అప్డేట్ చేస్తుంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో ఓన్లీ క్యాష్ అని చెప్పేసి ఈ డబ్బుల్ని ఎటు మరలించారు. అంటే డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందని అంటారు. బిగ్ బాస్లు ఉంటారు వైసీపీలో, 2-3 బిగ్ బాస్లు ఉన్నారు. ఆ 2-3 బిగ్ బాస్లు మంచి తెలివిగల్లోళ్ళు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లు అయితే మేమంతా దొరికిపోతాం అని చెప్పి ఉద్దేశంతో క్యాష్ తీసుకొని అవి వాళ్ళ గుడారాలు నింపుకుంటాం జరిగింది. డబ్బుతో ఏం చేస్తుంటారు? విదేశాలకు తరలిచ్చేస్తారు, విదేశాల్లో ఏదైనా చేయగలుగుతారని అవన్నీ చేసి ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి వీళ్ళు ఊపదంపుడు వ్యవహారం ప్రారంభిస్తున్నారు. మా పైన ఇది జరుగుతుంది, మా పైన అనవసరమైన కేసులు, జనాల్లో ఒక సింపతి రావాలి, మేము ఈ సింపతిలో జనాలంతా మాకు సపోర్ట్ చేయాలని. జనాలకి మీరు ₹1 ఇచ్చి ఇలాంటి కోట్లాది కోట్లు, 100,000 కోట్ల రూపాయలు తినేసిన సంగతి తెలిసింది కాబట్టి 11 సీట్లకి ఈ రాష్ట్రంలో పడేశారు.